బ్రో నేను ఒప్పుకుంటాను, నువ్వు నిజంగా తెలివైన వాడివే. బట్ నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేసి చూద్దాం నువ్వు ఎంత తెలివైన వాడివో కామెంట్ సెక్షన్లో. మనుషులు బేసిక్గా ఓవర్ థింకింగ్ ఎందుకు చేస్తారో చెప్పుకో చూద్దాం. ఫస్ట్ నేను ఒక పాయింట్ చెప్తా, తర్వాత నువ్వు కామెంట్ చేద్దు. కానీ మీరు ఒకటి గమనించండి, మనకు జరిగిన విషయాలన్నీ పక్కన పెట్టేసి జరగని విషయాల గురించి ఎక్కువ ఆలోచించి టెన్షన్ తీసుకుంటూ ఉంటాం అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు అనుకుందాం. మీరు ఒకరికి మెసేజ్ పెట్టినప్పుడు అటు నుంచి మీకు రిప్లై రాలేదనుకో, అతను బిజీగా ఉన్నాడో లేదా ఆమె బిజీగా ఉందని ఎవరు అనుకోరు. నేనేమైనా ఇబ్బంది పెట్టానా, లేకపోతే అతనికి నా మీద కోపం ఉందా, లేకపోతే ఏంటని మనం ఎక్కువ ఆలోచించి. సో దీనివల్ల మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం రియాలిటీ కంటే ఇమాజినేషన్లోనే ఎక్కువ బతుకుతున్నాం అనమాట ఈ రోజుల్లో. హ్యూమన్ సైకాలజీ ప్రకారం మన బ్రెయిన్కి డిస్ప్లే మీద ఒకసారి నేమ్ చూడండి, అంటే నాకు అది పలకడం రాలేదు. సో అంటే ఇష్టం ఉండదు అనమాట బేసిక్గా. అందుకే మన బ్రెయిన్ ఖాళీ స్పేసెస్ని నెగిటివ్ స్టోరీస్తో ఫిల్ చేస్తుంది అనమాట. ఫైనల్గా నేను ఏం చెప్తున్నానంటే, ఎక్కువ బాధలు ప్రాబ్లమ్స్ వల్ల రావు ఎవ్వరికి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం క్రియేట్ చేసుకునే స్టోరీస్ వల్ల వస్తాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.